తాము బలపడటానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడల్లా బీఆర్ఎస్ను వీక్ అవుతోంది కనుక బీఆర్ఎస్ వాళ్ళని లాక్కొని బలం పడాలి అని. సో ఈ ప్రాసెస్ కాంగ్రెస్ మొదలు పెడుతున్న సమయంలో టీడీపీ ఎంటర్ అయితే బీఆర్ఎస్ నుంచి బయటికి కాంగ్రెస్లోకి వస్తున్న నేతలు కొంతమంది స్ప్లిట్ అయి బీజేపీ టీడీపీ వైపు వెళ్ళచ్చు, లేదు కాంగ్రెస్ కొత్తగా చేస్తున్న ప్రయత్నాలకు ఏమైనా దెబ్బ తగులుతుందా అనేది కాంగ్రెస్లో ఆందోళన ఉంది. అసలు టీడీపీ ప్రభావం ఎంత చూపుతుంది, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా, విడిగా పోటీ చేస్తుంది, ఇవన్నీ ఇప్పటికి క్వశ్చన్లే. ఒక చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా స్వాగతం పలకడం, సన్మానం చేయడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు అఫీషియల్గా టీడీపీ అయితే ఏం చెప్పలేము, ఏం జిహెచ్ఎంసీలో పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తామని. టీడీపీకి బలం లేదని కాదు, బలం ఉన్నా కాంటెక్స్ట్ మారితే ఏమవుతుంది దానికి 2021 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదాహరణ. నేను 2007లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇండిపెండెంట్గా పోటీ చేసిన